అసలు నువ్వు సంవత్సరంన్నర అయింది, నువ్వు ముఖ్యమంత్రి అయ్యి, నీ ప్రభుత్వం వచ్చి నువ్వు ప్రజలకు చేసింది ఏంది, నువ్వు చేసిన వాగ్దానాలు ఏంది, నీకు అప్పులు ఎట్లా పూడుస్తావు, వాగ్దానాలు ఎట్లా తీరుస్తావు, డెవలప్మెంట్ రెగ్యులర్ డెవలప్మెంట్ ఎట్లా చేస్తావు, అసలు దీని మీద ధ్యాస ఉండేనా ఒక్కరోజన్నా వీళ్ళది? ఒక్కరోజన్నా ధ్యాస ఉండేనా? ప్రజల్ని తప్పుదారి పట్టిద్దాం, ఈయన మాట్లాడాలి, ఆయన రియాక్ట్ కావాలి. అర్థమైందా? కేసీఆర్ కొడుకు ఇది ఫేమస్ కదా, అయ్యనేమో ముక్కు నలుస్తాడు, కొడుకేమో ముక్కు వీలుస్తాడు. ఇద్దరు 2018లోనే కేసీఆర్ ఓడిపోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా అమ్మేసుకున్నాడు. ఈ మధ్య ఒక టీఆర్ఎస్లకి ఉండే, ఇప్పుడు బీజేపీలోనే ఒక మంచి ఆయన, మంచి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే, ఆయన వచ్చి చెప్తున్నాడు. అప్పుడట వీడు కేటీఆర్ ఫోన్ చేసి కలెక్టర్లకి ఆఫీసర్లకి చెప్పేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు వినాలి, జిల్లాలో ఎలక్షన్లలో ఉత్తమ్కి పైసలు పంపాలి, పంపించుడు అని మీ క్యాండిడేట్లు బకరానా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి జిల్లాల టికెట్లకు బర్బాద్ చేసిండు. అట్లా కేసీఆర్ వచ్చిండు రెండోసారి. మళ్ళీ వీళ్ళు ఇవాళ ఈయన పెద్ద డైలాగులు కొట్టిండు. ఆ డైలాగులు కొట్టేటప్పుడు రేవంత్ రెడ్డి పోటుగాడు, తీస్మార్ఖాన్ హే, పులి అనుకున్నాడు. సంవత్సరాన్నర అయిపోయాయి, పేపర్ పులి, మాటలు కోటలు దాటుతాయని కాలు గడప దాటది. నేను అదే చెప్తున్నా, వాడని నేను 2 నెలలు 45 రోజులు నేను జైలు వేసాడే. ఏం మామూలు స్కాములు చేసారు వాళ్ళు. డ్యాములు వలిగిపోయినాయి, పంప్ హౌజులు మునిగిపోయినాయి, ల్యాండ్ స్కాములు, రిజిస్ట్రేషన్ ఫీజులు వేల కోట్లకి కొట్టిన చాలా కంపెనీలకి. ఏదన్నా తీసినావా? బస్ అంత కలెక్షన్ చేసుడు, ఈడ ఆర్ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఆర్జీ ట్యాక్స్ పంపించు. I want to remind national media also, Kalvakuntla Kavita is just an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time. If you have time to waste, you can waste, up to you. But when they comment, don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay, his father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. So, మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్. మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఎలక్షన్ నిలబడు, ఓడిపోవడు, గెలుచుడు ఒకటి. ఓకే, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. అసలు నిలబడే ముఖమే లేదు నీకు. మీ అయ్యనేమో ఫామ్ హౌస్లో వండుకొని ప్రజలు బర్బాద్ కావాలి, ఇంకా బర్బాద్ కావాలి, మొత్తం అడుక్కునే స్థితికి పోవాలి, అప్పుడు నేను బయటకు వస్తా. ఈయన ప్రతిపక్ష నేతనా? ఇవాళ ఏదో పెట్టిండి, ఇవాళ బీజేపీ ఎంపీ అంట ఇదిలో ఉన్నాడని. పేరు చెప్పానండి మేడం, సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది?
రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవే. మీ అయ్య కూడా అట్లే అంటుండే, నేను బేట పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుమని బయట ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద? ఎవరు ఆ ఎంపీ? ఎవరు? పేరు చెప్పవా? ఏం ఆగమైండు? ఏ మీటింగ్లు పెట్టిండు? ఏ బ్యాంకు, ఏం లోను, ఎంత లోను? పేరు చెప్పు. సిబిఐ వాళ్ళు తెలుసా? రాసుకో. రాసిండా? దీనిలో ఏమైనా అర్థం ఉందండి? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? అప్పుడు ఒకసారి ఆ కేసీఆర్ ఇట్లా అంటే కోర్టు చివాట్లు పెట్టింది, ముఖ్యమంత్రి నా దగ్గర సీడీలు ఉన్నాయి అన్నాడు కదా ఓ రోజు. అది ఏంది? అది ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కొనుగోలుకి నా సీడీలు ఉన్నాయి, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నాయంటే చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నువ్వేం ముఖ్యమంత్రి రాబోయే? నేను టైంపాస్ చేస్తున్నాండి మీడియాతోటి, ప్రజలతోటి. ప్రతిపక్షం ఇట్లా నడుతుందా? నాకు పేరు తెలుసు కానీ నేను చెప్పా. మా అమ్మ చాక్లెట్ ఇచ్చింది నేను చూపెట్టా. యూజ్లెస్ ఫెలోస్. ఎక్కడి నుంచి తీసుకున్నారు బ్రదర్? ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకున్నట్టు రుజువు చేస్తే ఐసిఐసిఐ బ్యాంకు మీద ఎంక్వైరీ కావాలి ఫస్ట్. పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టుకు పోయి కేసు వేయమనండి. ఇవన్నీ అలిగేషన్లు చేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే ఇట్లా చాలాసార్లు అన్నాడు ఈయన. ఈ మధ్య మైక్ ముందర అన్నాడు, ఇట్లా చాలాసార్లు అన్నాడు. మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిడ కలిస్తే మీ వాళ్ళ సంగతి తెలుసు నాకు, మొత్తం బయట పెడతా అన్నాడు. ఎన్నడూ పెడతావు? పెట్టు నాయన, నీకు దమ్ముంటే పెట్టు. ఓకే, పనికి వాళ్ళు వేసాను.